బోండమ్మ గారి తాలూకా. టీడీపీ పక్కాగా వస్తుంది. నేను గత 30 సంవత్సరాల బట్టి టీడీపీలోనే ఉన్నాను. టీడీపీలో వర్క్ చేశాను. నాకు న్యాయమే జరిగింది. ఇది జగన్ వచ్చిన కాడి నుంచి మా పిల్లలకు పనులు లేక ఇసుక ఆగిపోయి మా పిల్లలు టాపీ పనులు చేస్తారు. ఇసుక ఆగిపోయి కరువు అనుభవించాం. పిల్లలు చదువులు చెప్పించుకోలేక తల్లిదండ్రులు చూడలేక. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మేము అందరం సుఖపడతామని అనుకున్నాం. నాకు ఇల్లు ఇచ్చారు, నాకు న్యాయం చేశారు. నేను సెంటర్ నియోజకవర్గం బోండమ్మ గారి తాలూకా. బోండమ్మ గారికి గెలిస్తే మట్టుకి మాకు అందరికీ న్యాయం జరుగుతుంది. జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాల గురించి అవన్నీ మాకు రాలేదు. మాకు మా పిల్లలకు రాలేదు. కరెంట్ ఎక్కువ వస్తుందని. కరెంట్ ఎక్కువ వస్తుందంటే ఈ రోజులు ఎండాకాలం ఎవరు ఏసీ లేకుండా ఉంటారు? అప్పు చేసైనా ఏసీలు కొనుక్కుంటారు. ఆ కరెంటు కోసం మా పిల్లలకు అసలు మా అమ్మాయికి 2 ఆడపిల్లలు. మా అమ్మాయికి ఒక సంవత్సరం ఇచ్చాడు, ఆపేశారు. మా అబ్బాయి వాళ్ళ పిల్లలకే ఆపేశారు. ఇంక మేమేం చేస్తాం? ఇంకా ఏమీ మాకు అసలు అందలేదు అది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం నేను 30 సంవత్సరాలు బట్టి గత 30 సంవత్సరాలు బట్టి వంగవీటి రత్నకుమారి టీడీపీలోకి వచ్చిన కాడి నుంచి నేను టీడీపీలో ఉన్నా. అప్పటి నుంచి నాకు న్యాయం జరిగింది. టీడీపీ వస్తుంది. సీఎం 24లో సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడు కావాలి. టీడీపీకి అధికారంలో వచ్చాక ఇంతకుముందు బీసీలకి ఏమైనా చేశారా? ఎందుకు చేశారు? ఏం చేశారు? ఆడవాళ్ళకి టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా ఇంతకుముందు 2000 ఇచ్చేసి ఆడవాళ్ళని మెప్పిస్తున్నాడు అంతే. వైసీపీ వాళ్ళు కాదు బాబాయ్, టీడీపీ వాళ్ళు ఇంతకుముందు అధికారంలో వచ్చారు కదా, చేశారు, చాలా చేశారు. ఇప్పుడు టీడీపీకి అధికారంలోకి వచ్చాక బీసీలకి ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఏం చేయాలని కోరుకుంటాం అన్ని అంతే. సీఎం ఎవరు అవుతారని మీరు భావిస్తున్నారు బాబా? మాకు చంద్రబాబు నాయుడే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్నైనా రానే, ఒక్క ఓటు వచ్చినా గెలుస్తాడు. ఇతర 20 ఓటు వస్తే మరి అది నేను కావాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి 170కి కనీసం 140 అయినా వచ్చేస్తాయండి. 2024 జరిగే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తేనే రాష్ట్రం ముందుకు వస్తుంది. ఇప్పటికే 10 సంవత్సరాలు అంకెళ్ళిపోయింది. ఆయన వస్తే కానీ 10 సంవత్సరాలు ముందు తీసుకొచ్చే అవకాశం ఆయనకే దక్కుద్ది. జగన్ పరిపాలనలో అభివృద్ధి ఏం జరగలేదంటారా? వాళ్ళకు 5,000 వాళ్ళకు 2,000 ఇచ్చుకుని అన్ని ఉట్టి మాటలు. 10,000 ఇస్తున్నాడు, 20,000 కొట్టేస్తున్నాడు. వీళ్ళు ఇచ్చేంత వస్తువులు బాగా పెరిగిపోయినాయి. జగన్ పరిపాలనలో బీసీలకి ఏమన్నా సహాయపడ్డారంటారా? బీసీలకి ఏం సహాయపడ్డాడు? ప్రతిదీ కూడా నిత్యావసర వస్తువులు బాగా రేట్లు పెరిగిపోయినాయా? ఇప్పుడు అందరూ తల 10,000 ఇస్తున్నాడు, తప్పులేదు. ఇచ్చేస్తాడు, ఈ చేతి లాగేసుకుంటున్నాడు. బీసీలు అందరూ వైసీపీ వైపే ఉన్నారన్నారు, అందులో ఎంతవరకు? అంతా ఉట్టిదే, ఏమి లేదు. ఇంతమంది బీసీలు ఎందుకు వస్తారు? బీసీ గర్జన్కి ఇంతమంది ఎందుకు వస్తారు? అంతా బీసీలే. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజాధికారం వచ్చింది అంటున్నారు, బీసీలకి ఎంతవరకు వస్తుంది? అంతా ఉట్టిదే, ఉట్టిదే, ఉట్టిదే. సైకిల్కేనా న్యాయం జరిగిద్ది అని అనుకున్నావా? జరుగుద్ది అనుకోండి. టీడీపీ జనసేన పొత్తు నీకు ఇష్టమేనా? సీఎం అభ్యర్థిగా ఎవరి నుంచి ఉంటే బాగుంటుంది అనుకున్నా? చంద్రబాబు నాయుడు. ఫైనల్ గా నీ ఓటు ఎవరికి వేస్తావు? సైకిలేనా? మీరు ఎవరు కావాలి? తెలుగుదేశంలే కానీ జనం అందరూ కూడా కోరుకోవాలిగా. వీళ్ళు చేసిన గొయ్యలు ఉంటాయి, ఆడొచ్చి ఆడు గొయ్యలు తోతువే. మా కష్టాలు మాకు తప్పలా. మరి ఇంకేంటయ్యా, ఏం కోరుకున్నా భగవంతుడు ఎట్టా నిర్ణయిస్తే అట్ట. చంద్రబాబు నాయుడు గారు వస్తే న్యాయం చేస్తారని చెప్పి మీకు అనిపిస్తుంది? ఎప్పుడు ఉంటది, ఎప్పుడు ఉంటది అయ్యా న్యాయం. మీ ఓటు ఎవరికండి ఈసారి? ఈసారి మాత్రం మేము తెలుగుదేశం. ఎప్పుడు ఫస్ట్ మధ్యలోనే ఒకసారి బ్రేక్ అయింది. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగలేదులే. అధికారంలో వస్తే బీసీలకి ఏం కావాలని కోరుకుంటున్నారు? రాజధాని, ముఖ్యంగా యువతకు ఉపాధి. బీసీలకి ప్రత్యేకంగా ఏం కావాలని చెప్పి ఏమైనా కోరుకుంటారు? విజ్ఞప్తి ఏం చేసుకుంటారు? టీడీపీ అన్ని రంగాలుగా పెద్ద పెట్టాలని కోరుకుంటున్నాం. జనసేన టీడీపీ అధికారంలోకి వస్తే జనసేన బీసీలకి న్యాయం చేసేదని కోరుకుంటున్నాం. 2024లో ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇద్దరం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళిద్దరు చూసుకుంటారు. ఎవరైనా ఇష్టమే మాకు. టీడీపీ జనసేన పొత్తు మీకు ఇష్టమేనా? ఇష్టమే. పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చిన దాని మీద మీ అభిప్రాయం? అలా మాకు ఎలాంటి అభిప్రాయం లేదు. పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన వెనకాల వెళ్తానికి మేము సిద్ధంగానే ఉన్నాం. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని? 180-90 సీట్లు దాకా వస్తాయి. ఎవరు వస్తే బాగా అభివృద్ధి జరిగింది? బాబు గారు, పవన్ కళ్యాణ్ రావాలి. 24 సీట్లకి జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తుంది? 24 పక్కాకి వస్తాయి. బీసీలు అందరూ వైసీపీ వైపు ఉన్నారంటున్నారు, అందులో వాస్తవం లేదన్నా. 2024లో బీసీలు ఎవరి వైపు ఉన్నారనుకుంటున్నారు? చంద్రబాబు వైపు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకి రాజాధికారం కల్పించారంట. లేదు లేదు, మొత్తం పోయింది. పెద్ద పీఠం వేశారని కూడా చెప్తున్నారు. పీఠం లేదు, ఏం లేదు. టీడీపీకి అధికారంలో వచ్చాక ఇంత ముందు బీసీలకి ఏం చేశాడు?
టీడీపీ వచ్చినప్పుడు బీసీలు బాగానే చేసినా. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకి ఏం కావాలని కోరుకుంటున్నారు? జాబ్ ఇప్పిస్తారు, మొత్తం బాగానే చేస్తారు. బీసీలకి న్యాయం జరిగిద్దని భావిస్తున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక? బీసీలకు న్యాయం జరిగిద్దంటే టీడీపీ అంటే బీసీ, బీసీ అంటే టీడీపీ అని అందరికీ తెలుసు కాబట్టి బీసీలకు న్యాయం జరిగిద్దని నేను అనుకుంటా. ఫైనల్గా సీఎం అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఫైనల్గా వచ్చేసరికి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు గారే చేస్తారు. ఒకవేళ అవకాశం ఉంటే ఒకవేళ ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఇచ్చే అవకాశం. అది కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి లాగా కాకుండా ఉప ముఖ్యమంత్రులను 5 కాకుండా ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తాడని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఉద్యోగాలు లేవు, చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బాగా జగన్మోహన్ రెడ్డి అంటాడు నాడు నేడు అని. ఎక్కడ నాడు నేడు లేదు. ఈరోజు నువ్వు సిద్ధమని 1,000 నువ్వు చూపిస్తున్నావు, కానీ 4,000 వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీకు చూపిస్తున్నాయి. గుర్తుపెట్టుకో, నీ సొంత చెల్లి నిన్ను కాదంది, మీ బాబాయ్ గొడ్లపేటు నువ్వే చేసావని రాష్ట్రం అంతా తెలుసు. రాబోయే రోజుల్లో నిన్ను ఇంటికే పరిమితం చేస్తాం, నీ తాడేపల్లి ప్యాలెస్ కూడా కూల్చి పారేస్తామని చెప్పేసి ఈ సభంగా నేను తెలియజేసుకుంటున్నా. టీడీపీ అధికారంలో వస్తే బీసీలకు న్యాయం జరిగిద్దని భావిస్తున్నాను. జై హో బీసీ. అచ్చెన్నాయుడు గారు కానీ మిగతా అందరి మీద మాకు నమ్మకం ఉంది. ఈసారి బీసీలకి న్యాయం చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే అధికారంలోకి రావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరిగింది బీసీలకి. 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనమ్మా? ఎందుకంటే రాష్ట్రం ఒక్కసారి ఛాన్స్ ఇస్తే జగన్కి ఏం చేశాడో ప్రజలందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు నిన్నటికి నిన్న న్యూస్లో చూస్తే సచివాలయాలు తాకట్టు పెట్టాడు. అసలు ఎలాంటి సిచ్యువేషన్లో మన రాష్ట్రం వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? బీసీలందరూ వైసీపీ వైపు ఉన్నారని చెప్పి అన్నాను, అందులో ఎంతవరకు వాస్తవం? అది నాట్ రియల్. ఎందుకంటే బీసీలు అందరూ బయటకు వచ్చేసారు ఆయన వదిలేసి. ఫస్ట్ పార్టీని వదిలి వచ్చిన వాళ్ళే బీసీ. 2024లో బీసీలు అందరూ బీసీలను పట్టుకొని వద్దాం అనుకుంటున్నాడేమో. బీసీలు ఎప్పుడు నాట్ అలౌడ్. అసలు బీసీ నుంచి ఆయనకి ఎటువంటి దారి లేదని జగన్మోహన్ రెడ్డికి నేను మీడియా పూర్వకంగా చెప్తున్నాను. 2024లో బీసీలు అందరూ ఎవరి వైపు ఉంటారని భావిస్తున్నారు? తెలుగుదేశం, జనసేన. టీడీపీ వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా 150 కులాల బీసీలకి న్యాయం జరుగుతుంది. ఈరోజు అదే ఈ సభకి ముందు ముఖ్య కారణం బీసీల గురించే. మొత్తం సీఎంగా ఎవరిని అనుకుంటున్నారు? మేమిద్దరు చంద్రబాబు నాయుడే రావాలి. అడ్మినిస్ట్రేటివ్ ఏపీ ఆఫ్ బ్రిలియంట్ అండ్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర. సో మెనీ సీఎం. ఇంకొకసారి వస్తే మటుకి ఇది ఎట్లా ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇదివరకే పూర్ స్టేట్లో మన ఇండియాలో పూర్ స్టేటు యూపీ ఉండేది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఇంకొకసారి ఈడ వస్తే 2024లో ఇంకొకసారి వస్తే శ్రీలంక అయిపోద్ది నెక్స్ట్. ఫైనల్గా నీ ఓటు? నా ఓటు టీడీపీకి అన్న. టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? టీడీపీకి అయితే నేనైతే తిరిగినా అన్న. కొన్ని మన రాష్ట్రంలో ఒక 20 స్టేట్ల దాకా తిరిగాయి ఇప్పటికి. ఆ 20 స్టేట్లో కూడా ఈ జగన్నే తిట్టుకోవడమే. మాది యాక్చువల్లీ గుడివాడ. అదే డిస్టిక్స్లో 20 డిస్టిక్స్లో అసలు అది తీసే అన్న. ఈ జగను మనిషిని ఏంటంటే రెచ్చగొడుతున్నాడు అన్న. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా వేరే అదర్ స్టేట్లకి కూడా వెళ్ళాను నేను మామూలుగా. ఎక్కడ ఏ రాజకీయ నాయకుడితో ఉండదో ఈడేంటంటే గోడలకి ఆటలకి వీటికి అన్నిటికీ వాడు ఫోటో వేసుకుంటున్నాడు. అదొకటి మనిషిని కించపరిచి రెచ్చగొడుతున్నాడు అన్న. ఓకే. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నా? టీడీపీకి 170 150 దాకా వస్తాయి అన్న. 150. టీడీపీ జనసేన మీద 150-140 సీట్లు వచ్చే ఛాన్సులు ఉన్నాయి అన్న. థ్యాంక్ యూ. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం చేసింది అంటున్నారు. 53 చదమేళ్ళు ఎక్కడ వచ్చినాయి. ఇక్కడలో ఓన్లీ పెరిగే చదమేళ్ళు, జిల్లా చదమేళ్ళు అధికారం చేతిలో ఉండగానే ఉపయోగత లేదు బీసీలకి. బీసీలకి రాజాధికారం కల్పించామంటున్నారు వాళ్ళు. కల్పించారా? పక్కాగా మొత్తం అంతా గుప్పెట్లో పెట్టుకున్నారు అంతే. అడిగాడతా లేదు వాళ్ళకి. టీడీపీ అధికారం ఓన్లీ కార్డులో చూసాక కానీ అంతే ఏం లేదు. బీసీ కార్పొరేషన్ అసలు 1 రూపాయి ఉందా? ఏమో ఇచ్చేది అడుగుతున్న పని. కొన్ని వేల కోట్లు బీసీ కార్పొరేషన్ 139 కులాలు ఉన్నాయి బీసీ కార్పొరేషన్లో. ఒక 50,000 కోట్లు ఇచ్చేదా? 3,000 కోట్లు ఇచ్చేదా? ఇవాళ టీడీపీ అధికారంలో వస్తే బీసీలకు న్యాయం జరిగిద్దని భావిస్తున్నారు? ఈ దెబ్బ పక్కా న్యాయం జరిగింది. ఎందుకన్నా ఉన్న యాజస్యం పెరిగిపోయింది, భూముల యాజస్యం పెరిగిపోయింది, ప్రభుత్వ రూపాయి పెరిగిపోయింది, ఒక సంపాదన పెరిగిపోయింది. వాళ్ళ
అయితే బట్టి ఇప్పుడు బాగా పెరిగిపోయింది. పక్క రాష్ట్రం బట్టి మన తక్కువ వస్తుంది, రేపు మన గ్యారెంటీ పెరిగిపోద్ది. సంపాదన ఇక్కడ గ్యారెంటీ పెరుగుద్ది. బీసీకి బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మీ ఓటు ఎవరికి? మా ఓటు 2 పొత్తు ప్రభుత్వానికి మా ఓటు. 3 రూపాయలు లాగుతున్నాడు మరి అది ఇంకా ఫైనల్గా మీ ఓటు ఎవరికి బాబాయ్? సైకిలమ్మ. సైకిలే, నేనే కాదు మా ఊరంతా సైకిలే. చింతమనేని ప్రభాకర్ అభిమానులు. చింతమనేని ప్రభాకర్ గారు 20,000 పైన మెజార్టీ రావాలని మా కోరిక. అది ఆయన వస్తేనే ఇవాళ చింతమనేని ప్రభాకర్ గారు, దెందూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ గారు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాడు. ఎవరైనా హాస్పిటల్ ఉండి పలకరీయటం, తులాపాలం వాళ్ళకి ఇవ్వటం, ఎవరైనా పెళ్లి చేసుకున్నా కానీ ఇలాంటి వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ ఇళ్ళతో పలకరీయటం, వాళ్ళ తులాపాలం ఇవ్వటం, మీకు అండగా నేను ఉండను అని చెప్పేసి అనే వ్యక్తి చింతమనేని ప్రభాకర్ గారు. అంతేకాకుండా ప్రతి నిత్యం ఆయన ఇంటికాడ ఎప్పుడు కూడాను అన్నదానం ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. వాడిపోయినా గెలిచినా మన అన్నదానం ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. పొద్దున వెళ్తే టిఫిన్లు, మధ్యాహ్నం వెళ్తే భోజనాలు, దానికోసం వెళ్ళి ఉన్నాయి. ఎప్పుడు నిశ్శాంతం ఎప్పుడు కూడా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అన్న క్యాంటీన్ పెట్టి.